ఎంత కూడా అంతే. కూర్చోవాలి కదా. హలో హలో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చోండి, మాట్లాడద్దు ఎవరు. 7th class బాయ్స్, మనం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా పంజాబీ లాంగ్వేజ్ ఫెస్ట్ అండ్ కల్చరల్ ఫెస్ట్ సంయుక్తంగా మనం ఈరోజు మన పాఠశాల జరుపుకుంటున్నాం. మన పాఠశాల పిఎం శ్రీ పాఠశాల, ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా. దీనిలో భాగంగా నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోషన్లో ఇతర భాషల యొక్క లేదా ఇతర రాష్ట్రాల యొక్క వాళ్ళ యొక్క కల్చర్ని తెలుసుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం మనకి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడి జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఎంపీ సుజాత గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులందరూ కూడా కరతాళ ధ్వనులతో మేడం గారిని ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమంకు మన పాఠశాల మరి సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ విఎస్ శర్మ గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. మీరందరూ మాట్లాడుకుంటుంటే దీని తర్వాత చాలా ఎక్సైటింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. పాపం విద్యార్థులందరూ చక్కగా తయారై కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా డ్యాన్స్ వేసి మీకు చూపించడానికి. ఓకే, మీరు కొంచెం సేపు మీరు మౌనంగా ఉంటే ఆ కార్యక్రమం కూడా త్వరగానే ముగించేద్దాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఈ సభా కార్యక్రమాన్ని వందే మాతర గీతంతో ప్రారంభించుకుందాం. అందరూ వందే మాతరం సుజలా
शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। థ్యాంక్ యూ. అలంకరించిన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వసుంధర గారికి, ఇతర ఉపాధ్యాయులు శర్మ గారికి, ఉషారాణి గారికి, ఇతర ఉపాధ్యాయుని బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి తర్వాత నా నమస్కారాలు. విద్యార్థులకు, డిఎడ్ స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. మనకు అందరికీ తెలుసు, మన దేశంలో అనేక భాషలు మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈ భాషలు మాట్లాడుకునే విధానం బట్టి రాష్ట్రాల విభజన జరిగింది. మన రాష్ట్రం కూడా ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. కానీ మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళ భాషగా ఏర్పాటు చేయడానికి మన దేశం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కృషి చేసి మన ఆ విధంగా ఏర్పడే విధంగా చేశారు. కానీ మనకి బోర్డర్స్లో ఉన్న వాళ్ళకి తమిళనాడు బోర్డర్లో తెలుగు వస్తుంది, అలాగే కర్ణాటక బోర్డర్లో ఉన్న వాళ్ళకి కన్నడ వస్తుంది. మరి ఇక్కడ తెలంగాణ నెక్స్ట్ ఒరిస్సా బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఒరియా వస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న వాళ్ళకి మరాఠీ వస్తుంది. అంటే ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న భాష నెక్స్ట్ మిగతా భాష కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన దూరంలో ఉన్న చూడమ్మా పంజాబ్, తర్వాత ఢిల్లీ, ఇలాంటి ముఖ్యంగా హిందీ ఎక్కువ మాట్లాడతారు. హిందీ కాకుండా మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలు ఉన్నాయి. అందరికీ కూడా ఒక భాష వాళ్ళు మాట్లాడే ప్రదేశాల వాళ్ళకి వేరే భాషల్ని, అంటే వేరే సంస్కృతి, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి కల్చరు తెలుసుకోవడానికి వీలుగా మన భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ని మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోగ్రామ్ మన స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ రోజుకు ఒక సెంటెన్స్ అనేది మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో మీరు అంటే మన ఎక్కడికైనా ఆ భాష కొంచెం నేర్చుకుంటే మళ్ళీ ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో మీరు జాబ్ రీత్యా కానీ ఎడ్యుకేషన్ రీత్యా కానీ కనీసం మినిమం నాలెడ్జ్ అయినా మీరు సంపాదించుకుంటే అక్కడ ఈజీగా మనగలుగుతారు. ఆ ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని చేపట్టబడింది. మన పిఎంశ్రీ, ముఖ్యంగా మన పిఎంశ్రీలో సెలెక్ట్ అయినటువంటి పాఠశాల కాబట్టి మన పాఠశాలలో ఉష గారికి, శర్మ గారికి, మిగిలిన టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. డిఈడి విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి నా ఆశీస్సులు. ఇప్పుడు మామూలుగా మనం దేశంలో కానీ లేకపోతే ఎక్కడన్నా తిరగాలి అంటే కంపల్సరీ మనకి కొన్ని భాషలు కావాలి. భాష వస్తేనే మీరు తెలుగు మాత్రమే వచ్చనుకోండి, మీరు వేరే స్టేట్ వెళ్ళారు, అక్కడ మీకు ఏదన్నా ఆటోలో వెళ్ళాలి, మీరు ఆటో వాడికి తెలుగు రాదు, ఏం చేస్తారు? కాబట్టి ఎక్కువ భాషలు నేర్చుకున్నందువల్ల మన దేశంలో అన్ని ప్రాంతాలని తిరగచ్చు. మీకు ఇష్టమేనా తిరగడం? మామూలుగా దేశం చుట్టూ రావాలి లేకపోతే ప్రపంచాన్ని చుట్టూ రావాలని చెప్పి కొంతమందికి కోరిక ఉంటుంది. మీకేం లేదా? ఇక్కడే ఉంటారా? లేదు కదా. ఇప్పుడు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చు చెప్పండి? చాలా భాషలు వచ్చాయి, నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆయన చాలా భాషలు వచ్చాయన్నమాట. మాట్లాడుతున్న కోరుచున్నాను. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారైన వసుంధర గారికి, మరి సీనియర్ సోషల్ టీచర్ ఉషారాణి గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు.
పిల్లలకి ఆశీస్సులు, పీజీ స్టూడెంట్స్ కూడా ఆశీస్సులు. మరి ఈరోజు భాషోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది చాలా మంచి సాంప్రదాయం, మంచి కార్యక్రమం. ఎందుకంటే మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. అంటే ఎక్కువగా హిందీ అని చెప్పుకుంటాం, లేకపోతే కేరళ, కన్నడ, మలయాళం ఇలాంటివి 2-3 తెలుసు తప్ప ఇంకా చాలా భాషలు ఉన్నాయి. అయితే అలా మమ్మల్ని కూడా కవర్ చేయండి. మనం వాళ్ళ భాష తెలుసుకుని వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళు మనవాళ్ళు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకి మోడీ గారు, ప్రధానమంత్రి గారు, ఆయన భాష ఏంటి? హిందీ, గుజరాతీ. మరి ఉదాహరణకి మోడీ గారు మన రాజమండ్రి వచ్చి హిందీలో మాట్లాడితే మనకు పెద్ద వింతగా అనిపించదు. కానీ మనతో తెలుగులో మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం, అవునా కదా? అబ్బో మన తెలుగు మాట్లాడారు మోడీ గారు అని. అలాగా మనం ఎవరి భాషకి సంబంధించి వాళ్ళతో ఆ భాషలో మాట్లాడితే వాళ్ళు కాబట్టి మనం అన్ని భాషలు కూడా తెలుసుకోవడం, దానివల్ల మనందరం భారతీయులు అనే భావం కూడా కలుగుతుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలు మనకి గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నారు. దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకుని మన దేశంలో గల ఎన్ని పండుగలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి వేదికను అనుకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఎన్పిఎస్ సుజాత గారికి, సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి వసుంధర మేడం గారికి, శర్మ గారికి గత వారం రోజులుగా చాలా ఉత్సాహంగా చాలా మంది ముందుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, పరీక్షపై చర్చ జరిగింది. పిఎం గారు మనకి నరేంద్ర మోడీ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు, పిల్లలందరూ పాల్గొన్నారు. మన వాళ్ళందరినీ చూడమంటే వాళ్ళకి ఎక్కువగా హిందీ రాక వాళ్ళు ఏమడుగుతున్నారో, ఆ పిల్లల క్వశ్చన్ ఏమడుగుతున్నారో, ఆయన సమాధానం ఏం చెప్తున్నారో కూడా చాలా మందికి అర్థం అవ్వలేదు. అంటే అక్కడ ఏంటి, మనకి హిందీ రాలేదు, ఆయన చెప్పినటువంటి భాష మనకు అర్థం అవ్వలేదు. కింద అక్కడక్కడ వర్డ్స్ ఇంగ్లీష్ వేసినప్పుడు పిల్లలు అందరూ నన్ను కొంతమంది అడిగారు, ఇలా అడుగుతున్నారు కదండి, ఎక్కువ టెన్షన్ పడిపోతుంది కదా ఎగ్జామ్ అప్పుడు అని. అంటే అక్కడ కొంచెం ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి మీకు కొంత అర్థమైంది, కానీ వాళ్ళు అనర్గళంగా హిందీ మాట్లాడితే చాలామంది పిల్లలకి అర్థం అవ్వలేదు. అంటే మనకు అక్కడ భాష రాలేదు కాబట్టి మనం భాషలన్నీ నేర్చుకుంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా వెళ్ళి ఉద్యోగం ఇచ్చావచ్చు, చదువులు ఇచ్చావచ్చు, ఎలాగైనా సరే మనం సెటిల్ అయ్యి ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్స్ కూడా అంతే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు అది ఏ వైపుకి వెళ్తుంది, ఒడిశా ఏ వైపు ఉంది, కర్ణాటకలో భాష ఏంటి. ఇప్పుడు వ్యాపార రీత్యా మనకి చాలా మంది రాజస్థాన్ నుంచి మన రాజమండ్రిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటాం అనుకోండి, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, వాళ్ళ భాషలో మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడతారో మనకేం అర్థం కాదు. ఎందుకని? మనకు భాష రాదు కాబట్టి. అంటే అక్కడ రాదు కాబట్టి మనం అన్యాయమైనా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ వ్యాపారీత్యా మనకు అన్యాయం చేసినా మనకేం అర్థం కాదు. అదే మనకు భాష వచ్చనుకోండి, మనం ధీమాగా అన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారతదేశం ఉన్న భాషలన్నీ మనం నేర్చుకోవాలి, అన్ని రాష్ట్రాలు తిరగాలి, అన్ని సంస్కృతులు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనది పంజాబీ భాష గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి పంజాబీ రాష్ట్రాన్ని అడాప్టేషన్ చేసినట్టుగా లెక్క అనమాట. అంటే పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళ యొక్క డ్యాన్స్లు ఏంటి, వాళ్ళ భాష ఏంటి, సంస్కృతి ఏంటి, అక్కడ ఏమేమి నదులు ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి, ఆ పిల్లలు ఏ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, ఏ పండుగ నిర్వహించుకుంటారు అన్నది మనకి ఇక్కడ ఒక ప్రత్యేకం అనమాట పంజాబీ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా? అర్థమైందమ్మా? మనం ఎన్ని భాషలు నేర్చుకోవాలి? భాష నేర్చుకుంటే కొంతవరకు మనం సర్వైవ్ అవ్వడానికి అవకాశము ఉంటుంది. ఓకే, మీ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం
పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి దయచేసి ఎవరైనా మాట్లాడాలంటే వేదిక మీద రావాల్సింది కోరుచున్నాను. మేడం, భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం సుజాత మేడం గారికి, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి వసుంధర మేడం గారికి, సీనియర్ ఉపాధ్యాయుని ఉషారాణి మేడం గారికి, అలాగే సీనియర్ టీచర్ శర్మ గారికి, అలాగే అతోటి ఉపాధ్యాయేతర బృందం అందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా విద్యార్థులకి మన పాఠశాలకి ట్రైనింగ్ క్లాసెస్ నిమిత్తం వచ్చిన డిఆర్ డివిజన్లందరికీ కూడా ఆశీస్సులు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్. భారతదేశం అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ఆచారాలు, సాంప్రదాయాలతో కూడుకున్న ఈ దేశంలో నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ నేషనల్ ఇంటిగ్రేషన్లో భాగంగా ఒక్కొక్క రాష్ట్రానికి అడాప్ట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు పిఎంసి స్కూల్ ద్వారా విద్యార్థులకి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సెంట్రల్ గవర్నమెంట్. అయితే మనకి ఇచ్చింది పంజాబ్ లాంగ్వేజ్. అసలు పంజాబ్ అనేది 3 అక్షరాలే, పం జా బ్, అవునా? పంజాబ్ మీనింగ్ ఏంటో తెలుసా? పంజ్ అంటే 5. పంజ్ అంటే ఎంత? 5. ఇంకేముండిపోయింది? ఆబ్ అంటే రివర్స్. ఆ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో 5 నదులతో కూడుకున్న రాష్ట్రం అది. పంజ్ అంటే 5 అన్నాం, ఆబ్ అంటే రివర్స్ అన్నాం. ఆ రాష్ట్రంలో ఉన్న రివర్స్ కూడా ఎన్ని? 5. ఆ 5 రాష్ట్రాలతో కూడుకున్న ఆ రాష్ట్రాన్ని పంజ్ ఆబ్ అంటారు. ఆ 5 రివర్స్ ఏంటంటే జేలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అయితే మనందరికీ పంజాబ్ అనగానే బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఆ పంజాబ్లో ఉన్న అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం. ఇంకా బాగా గుర్తొచ్చేది హైవే మీద మనం వెళ్ళిపోతూ ఉంటే లారీల్లో ఎక్కువ మంది డ్రైవర్స్ ఈ తలకి పైన క్లాత్ కట్టుకొని ఉంటారు. ఏమంటాం వాళ్ళని మనం? పంజాబీస్ అంటారు. అక్కడ ఎవరో చెప్తున్నారు సిక్కులు. పంజాబ్లో అంతమంది కూడా సిక్కు మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా సింగిల్ అంటాం. అలాంటి సింగిల్ని చాలామందిని మన తెలుగు ఉపాధ్యాయులు మంజుష మేడం, శ్రీదేవి మేడం, ఇంకా ఇంగ్లీష్ మేడం పలినా మేడం గారు, అలాగే లాంగ్వేజ్ టీచర్స్ అనిల్ సారు, ద క్రెడిట్ గోస్ టు ద లాంగ్వేజ్ టీచర్స్. మంచి సింగిల్ని తయారు చేశారు, వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా రెడీ చేశారు. అవన్నీ మనం ఆస్వాదిస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇలాంటి చక్కగా డిజైన్ చేశారు. ముగ్గులు నేచురల్గా అన్నిటినీ కూడా సాంప్రదాయబద్ధంగా అన్నింటినీ ఈ స్టేజ్ పైన అలంకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో మమ్మల్ని కూడా కొంచెం భాగస్వామ్యం చేశారు. అంటే పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో కొంచెం స్టేజ్ డెకరేట్ చేయండి, అన్నింటిని కొంచెం హ్యాంగ్ చేయండి అంటే మా వంతు సహకారం కూడా అందించాం. స్కూల్ అంటేనే అందరి మంది సహకారం ఉంటేనే ఏదైనా మనం ప్రోగ్రాం చేయగలుగుతాం. అలాగే విద్యార్థులు ముఖ్యంగా, మా అందరికంటే ముఖ్యంగా ఎవరు? విద్యార్థులు. మీరు లేకపోతే ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయలేం. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడానికి వెనకాల మీరు ఎప్పుడు చిన్న ఉడతల్లాగా ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతారు. క్లీన్ చేసి అలా చేస్తారు, ఈ కట్టిన కట్టాలా కడతారు, ఇవన్నీ పిన్ చేయాలా చేస్తారు, ప్రోగ్రాం రెడీ చేయాలా రెడీ అయిపోతారు. సో ద టోటల్ క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్స్. ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ ఎవరిది అంటే అది పిల్లలదే అని అనాలి మనం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీదే, చేసేవాళ్ళు మీరే, అన్నీ మీరే.
కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా సరే పాఠశాల జరిగేటప్పుడు మీరందరూ చాలా డిసిప్లైన్డ్గా ఉండి అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. అలా చేస్తే మన పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చాలా చాలా చేయొచ్చు. అలా మీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ జాతీయ సమైక్యం మీద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మీద మన పాఠశాల విద్యార్థి కృష్ణ చైతన్య ఇప్పుడు తన నమస్కారములు మరియు నా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు నేను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి గల కారణం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది ఏం చేస్తుందంటే ఒక 2 రాష్ట్రాలకు మధ్య సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికను, కళలను ఇలాంటివి మనకు తెలియజేస్తుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంజాబీ భాషను ఇవ్వడం జరిగింది. ఈ పంజాబీ భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? మనకు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. అంతేకాకుండా అక్కడ ఉండే ఆచారాలు కూడా మనకు తెలుస్తాయి. ఇందులో భాగంగా మేము 30 రోజుల నుంచి పదాలను, వాటి అర్థాలను, వాటి సెంటెన్స్ను, అంతేకాకుండా సులువుగా పంజాబీని మాట్లాడటం కోసం మాకు 30 రోజులు పంజాబీ నేర్చుకోవడం ఎలా అనే బుక్ కూడా మాకు ఇచ్చారు. ఈ బుక్లో మేము నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పంజాబీలో ముఖ్యంగా జరుపుకునే పండగ బైసాఖి. బైసాఖి అంటే మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎలాగో వాళ్ళకి బైసాఖి అలాంటిది. లాహోరీ వాళ్ళు ముఖ్యంగా ఆచారమైన డ్యాన్స్ బాంగ్రా. ఈ డ్యాన్స్ని వాళ్ళు ముఖ్యంగా ఆచరిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే కూచిపూడి ఎలాగో వాళ్ళకి బాంగ్రా. ఇలాంటివన్నీ మనకు నేర్చుకోవడం వల్ల మనకి వాళ్ళ యొక్క ఆచారాలు గట్రా మనకు తెలుస్తాయి. అంతేకాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లోని ఉండే మనకు ఒకవేళ మనకు ఉద్యోగం వచ్చింది, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది, మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం వల్ల మనం చాలా ఇబ్బంది అనేది మనం పడతాం. దీనిని దృష్టిలో పెట్టుకుని మనం భాషలు అనేవి నేర్చుకోవాలి. ఇన్ని భాషలు ఉన్నా కూడా మనకు నేర్చేది ఒకటే, భాషలు అనేకం భావం ఒకటే. అంతేకాకుండా ఈ పండగల గురించి కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా సంక్రాంతి, మకర సంక్రాంతి మరియు కనుమ, వినాయక చతుర్థి, కృష్ణాష్టమి ఇలాంటి పండుగలు జరుపుకుంటాం. మన కేరళలో అయితే ఓణం అనేది జరుపుకుంటారు. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో అయితే ముఖ్యంగా మొన్న జరిగింది 4 రోజుల పాటు మేడారం జాతర మరియు బతుకమ్మ. ఇలాంటి చాలా రకాలైన పండుగలు మన రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. మనకు మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. మనకు ఎక్కడికి వెళ్ళినా మనకి సులువుగా మాట్లాడడం కోసం ఈ భాషలనే ఉపయోగపడతాయి. అందరూ భాషలను ప్రాముఖ్యతంగా గుర్తించి అందరూ భాషను నేర్చుకోవాలనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయ వారికి అందరికీ నా ధన్యవాదములు. మీ ముందుకి బాంగ్రా డాన్స్ తో మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ చక్కగా ఆస్వాదించండి. ఓకే, పొజిషన్స్. क्यूट से वॉल को बाय करने के लिए फॉलो करके मुझे कमेंट करना।
శ్రీ చైతన్య గ్రూప్ మళ్ళీ ఇప్పుడు గుజరాత్ నుంచి దాండియాని ఇప్పుడు మనకి వాళ్ళు స్టేజ్ మీద ప్రదర్శిస్తారు. ఈ కోలాటం కింద వస్తుందా? పాట పెడుతున్నారా? పాట పెడుతున్నారా? ఓకే. అంటే వాళ్ళు ఎంత కోలాటం లాగేశారు. ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ పంజాబ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 7th క్లాస్ గ్రూప్ బోలో తారారా అంటూ మిమ్మల్ని ఉరుతులేకి వస్తున్నారు.
అనకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న పల్లంత మైలా గేసి మల్లె పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి మోకైనావు మాడేలను మదిలో తలసి ఓడన్నో ఊరికి దివిటైనావా మాయన్న నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న సూరా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి చప్పట్లు కొట్టాలి మన సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు
చప్పట్లు కొట్టి అలా రైట్ సార్. ఇప్పుడు దాండియా గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ఆనంద్ సార్ని ముందుకు రా, ఈ పక్కకు రా, చూడండి, అటు చూడండి అందరూ. సార్ నెక్స్ట్ శ్రీ గణేష పార్దు. ఇలా కొంచెం అలాగ ఉంది. బతుకమ్మ పెద్ద పులి. ఈ గ్రూప్ కి రవి సార్ నివాసం ముందుకెళ్ళాలి. రవి సార్ నివాసం కూర్చొని ముందుకెళ్ళి నువ్వు కూడా. సిక్స్త్ క్లాస్ లో ఇంకా కొద్దిమంది తీసుకోలేదు. వారికి మధ్యలో దీని మీద నొక్కే సార్, మీరు వెళ్ళాక నొక్కుతాను సార్. దగ్గర వీడియో తెస్తా
సార్ రవి సార్ వీడియో అద్దె వాళ్ళు తీసుకో 2000 ఇవ్వాలి నీకు. చాలా చాలా కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్టేజ్ డెకరేషన్ చేసిన రవి సార్కి, అలాగే ఈ పోడియం అరేంజ్ చేసిన దుర్గాలక్ష్మి మేడం గారికి, చార్ట్స్ అవన్నీ అరేంజ్ చేసిన రవి సార్ బృందానికి, అలాగే ముగ్గురు